సార్ మీరు అంటే వైద్యం మొదటి నుంచి మీరు చేస్తున్నారు, అది కూడా అలోపతినే కాబట్టి ఎక్కువగా వీటి మీద అంత ఇది ఉండదు కదండి. కానీ మనం మీరు గమనించుంటే పాశ్చాత్య దేశాల్లో బయట కంట్రీస్లో కూడా వాళ్ళు ఎప్పటి నుంచో ఈ మెడిటేషన్ ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ మన దగ్గరే ఈ మన ఈ డిపార్ట్మెంట్లోకి వెళ్తే మన వాటి గురించి మాట్లాడకూడదని ఇలాంటి కండిషన్స్ ఉంటాయి కదా. మరి మీరు ఎలాగా దీనికి కనెక్ట్ అయ్యారు? ఏం లేదండి, వైద్యము అండ్ ధ్యానము మనకు 2 lanes, మన రింగ్ రోడ్ మీద 2 lanes 4 lanes లాగా. సో ఒక మార్గం ధ్యానంలో ఉంటే ఇంకో మార్గం వైద్యంలో ఉంటుంది. సో ఇప్పుడు ఒక లేన్లో మనం ఎంటర్ అవుతే అదే లేన్లో మొత్తము ఢిల్లీ వరకు వెళ్ళాం కదా, లేన్స్ చేంజ్ చేస్తుంటాము. సో అట్లనే పేషెంట్లు కానీ భక్తులు కానీ వైద్యం అవసరం ఉన్నప్పుడు వైద్యం చేయించుకోవాలి, ధ్యానం అవసరం ఉన్నప్పుడు ధ్యానం చేయించుకోవాలి కదా. సో వాళ్ళకు చిన్న ఎగ్జాంపుల్, అపెండిసైటిస్ వచ్చింది. సో ఆ రోజు ధ్యానంలో ఉన్నారు వాళ్ళు, అపెండిసైటిస్ పెయిన్ వచ్చింది. నేను ధ్యానంతో దీన్ని క్యూర్ చేసుకుంటానంటే అది మూర్ఖత్వం అవుతుంది. అదే పక్క లేన్లోకి మార్చిపోయి వైద్యంలోకి వెళ్ళి అల్ట్రాసౌండ్ క్యాట్ స్కానో చేయించుకొని లేకపోతే సర్జన్ చేయితో డయాగ్నోసిస్ చేయగలుగుతాడు. ఇది అపెండిసైటిస్ ఫ్యూ అవర్స్లో చేయకపోతే చనిపోయే అవకాశం ఉంటుంది, లేకపోతే అబ్డామిన్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందని సర్జరీ రికమెండ్ చేస్తాడు. అప్పుడు లేదు మా అమ్మ వాళ్ళని కాల్ చేసి నేను ధ్యానంతోనే దీన్ని క్యూర్ చేసుకుంటానంటే అది తప్పు మార్గం అవుతుంది. సో ధ్యానం చేసేటప్పుడు ధ్యానం, వైద్యం అవసరం ఉన్నప్పుడు వైద్యం, ఇది రెండింటిని బ్యాలెన్స్ చేయడం అన్నది ఒక ఇంటలెక్చువల్, అది తెలివితో చేసే పని. సో వాళ్ళు సింపుల్ బ్లడ్ ప్రెషర్ ఉంది, ధ్యానంతో బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్ చేయొచ్చు. అట్లా అని చెప్పేసి బ్లడ్ ప్రెషర్ గోళీలు స్టాప్ చేయడము అది డేంజరస్. సో గోళీల డోస్ తగ్గియచ్చు మెడిటేషన్ చేస్తూ. సో 20 mg డోస్ వేసుకునే వాళ్ళు మెడిటేషన్ ద్వారా దాన్ని 10 mg మారవచ్చు. దాని తర్వాత స్లోగా డైట్ మార్చి మెడిటేషన్ కంబైన్ చేసి ఆ 10 mg 5కి తీసుకెళ్ళొచ్చు, తర్వాత 0కి తీసుకెళ్ళొచ్చు. అదొక పద్ధతి ప్రకారము మెడికల్ గైడెన్స్ ద్వారా చేస్తూ మెడిటేషన్ యూజ్ చేస్తే అది కాంబినేషన్లో బెనిఫిట్ అవుతుంది. అట్లా అని చెప్పి తొందరగా ఆయుర్వేదం నుంచి అలోపతి నుంచి ఒక క్రైసిస్ సిచ్యువేషన్ రాగానే తొందరగా గుడికి పరిగెత్తడము, అక్కడ నుంచి 5 డాక్టర్ల దగ్గరికి పరిగెత్తడము, అక్కడ నుంచి 3 ఆయుర్వేదిక్ సెంటర్కి పరిగెత్తడము. అప్పుడు ఏంటంటే అది ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నారన్నట్టు. అప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటారు మంచి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇది ప్రాబ్లం ఉంది, సో ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసుకోవాలంటే వాళ్ళు అన్నీ మెడిటేషన్ ద్వారా వాళ్ళ మైండ్ కామ్ అవుతుంది. దాని తర్వాత పద్ధతి ప్రకారం వాళ్ళు వైద్యం ఏదైతే అవసరం వస్తుందో అది తీసుకుంటే మంచి క్యూర్ లాగా ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడం అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి కుటుంబ వ్యవస్థ ఇవన్నిటిలో వచ్చేటటువంటి చేంజెస్ మీరు గమనించుతూ ఉన్నారు కదండి. ఎక్కువగా మానసికమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు కదండి. వాటి నుంచి బయటపడడానికి మరి మెడిటేషన్ అవసరం అవుతుందంటారా, మెడికేషన్ అవసరం అవుతుందంటారా? న్యూ జనరేషన్ దాంట్లో ఎన్నో రకాల ఒత్తిడులు వస్తున్నాయి. అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు చదవడం అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్ మన సర్వైవల్కి. సో అది చదవడం మీద పేరెంట్స్ అందరూ చాలా ఒక రకాలుగా ఒత్తిడి చేస్తారు. అందులో ఒక మంచి పాజిటివ్ ధోరణితో ఒత్తిడి చేయొచ్చు, నెగటివ్ ధోరణితో ఒత్తిడి చేయొచ్చు. సో ఇప్పుడు ఒక పర్సన్ వాడు పైలట్ అయ్యేవాడిని పట్టుకొని వాడిని డాక్టర్ని చేయడము, ఇంజనీరింగ్ చేయడము అంటే అది నడవదు. సో వాడికి క్రికెట్ ప్యాషన్ ఉందనుకోండి, వానికి అన్ని క్రికెట్ సపోర్ట్ చేస్తూ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్తే అప్పుడు క్రికెట్ ఎంజాయ్ చేస్తాడు, ఎడ్యుకేషన్ ఎంజాయ్ చేస్తాడు. అది తీసేసి స్పోర్ట్స్ వద్దని ఓన్లీ ఎడ్యుకేషన్ అని ప్రెస్ చేస్తే వాళ్ళు ఆ ప్రెషర్లో పడి పెద్దగా అయిన తర్వాత కూడా ప్రెషర్స్ అన్నీ కంటిన్యూ అవుతాయి. అందుకోసం ఫ్యామిలీలో బ్యాలెన్స్ అన్నది అది మనము రిచ్ ఉన్నా, మిడిల్ క్లాస్ ఉన్నా, మనము ఎకనామికల్గా అప్పుడే పైకి వస్తున్నా అది చాలా తెలివితో ఫాదర్ మదర్ బ్రదర్స్ సిస్టర్స్ కలిసి చేసుకునే పద్ధతి అది. సో అది రాకుండా, ఒక క్రైసిస్ సిచ్యువేషన్ రాకుండా చేస్తే బెటరు. అది వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయిన తర్వాత సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు డిప్రెషన్కి ట్రీట్మెంట్ కావాలి అని మెడిటేషన్ దగ్గరికి వెళ్ళి లైక్ 10 days 20 days 1 month తినకుండా మెడిటేషన్ చేయడం అట్లా అంత అవసరం లేదు. బట్ డే టు డే లైఫ్లో క్రైసిస్ సిచ్యువేషన్ రాకుండా జాగ్రత్తగా కాపాడుకొని
క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు భగవంతుడు అఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే అందరు ప్రతి రిలీజన్లో హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా జూయిష్ అయినా అందరూ భగవంతుని ప్రార్థిస్తారు కదా. సో అది కొద్దిగా మైండ్ను కామ్ చేస్తుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ కండి మార్నింగ్ లేవగానే డెఫినెట్ దేర్ ఛాలెంజెస్ ఉంటాయి. దాన్ని వాళ్ళు ఎంత తెలివిగా దాన్ని అడ్రస్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారన్నది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అది ఒక ఫార్ములా ఇంకొకరికి పనికిరాదు. మనం ఏదో లెక్చర్ చెప్పొచ్చు, మన ఇంట్లో చేసే ఫార్ములా పక్క ఇంట్లో పనికిరాదు, వాళ్ళ ఫార్ములా వాళ్ళకు ఉంటుంది. బట్ ఓవరాల్ మెడిటేషన్ ద్వారా మైండ్ కామ్ చేసుకోవడం, కోపాలు తాపాలు లేకుండా జాగ్రత్తగా. సో అండ్ ఎడ్యుకేషన్ నీడ్ డాక్టర్స్ కానీ సైకాట్రిస్ట్ సైకాలజిస్ట్ ఏది అవసరం ఉన్నా కానీ వాటిని ఆ టూల్స్ అన్ని వాడుకోవాలి. అవన్నీ లైక్ స్మాల్ టూల్స్. ఇప్పుడు ఎట్లా అంటే మనకు నెయిల్ ఉంటుంది, హ్యామర్ ఉంటుంది. సో మనకి ఇంట్లో ఒక మొలలు ఉంటాయి, హ్యామర్ ఉంటుంది. ఆ మొలల హ్యామర్ ఇల్లంతా కొట్టలేము కదా. సో ఎక్కడెప్పుడు అవసరం ఉందో అక్కడ వాడుతాం కదా. సేమ్ ఇవన్నీ టూల్స్, మెడికల్ టూల్స్, సర్జికల్ టూల్స్, సైకాలజీ టూల్స్, అవన్నిటినీ జాగ్రత్తగా వాడుకుంటూ అందరికన్నా బెస్ట్ అన్ని టూల్స్ ఏది అవసరం లేదు. మంచి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మంచి కజిన్స్ ఫ్రెండ్స్, మంచి నవ్విస్తూ వాళ్ళను అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళతో మంచిగా ఉంటే వాళ్ళు అన్ని సలహాలు వాళ్ళే చెప్తారు. సో మనం ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి చాలా డబ్బులు పే చేసి ఒపీనియన్ తీసుకోవడం అవసరం లేదు. సో ఆల్వేస్ లైఫ్లో బ్యాలెన్స్డ్ లైఫ్, ఇంట్లో కామ్ ఎన్వైరన్మెంట్, మేక్ ఆల్వేస్ గుడ్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్. ఫ్రెండ్షిప్ డెవలప్ చేయడం అన్నది పిల్లలకు చిన్నప్పటి నుంచి అది ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి చేయాలి. తర్వాత ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఒత్తిడి రాకుండా జాగ్రత్తగా వాళ్ళను, ఎందుకంటే అందరికీ సేమ్ కెపాసిటీ ఉండదు కదా. చాలా చదివేయాలన్నది కోరుకుంటుంది, ఎవ్రీబడి ఐఏఎస్ ఆఫీసర్ కాలేడు. అది ఆకాంక్ష ఉండడు వేరు, దాన్ని ఒత్తిడి ద్వారా వాళ్ళను ప్రెషరైజ్ చేస్తే వాళ్ళు పేరెంట్స్ దగ్గర నుంచి దూరం అవుతారు. సో ఈ న్యూ జనరేషన్కు వాళ్ళకు సిగరెట్స్, డ్రగ్స్, స్ట్రెస్కి అవన్నిటికీ రాకుండా వాళ్ళను మిడిల్ స్కూల్ నుంచే వాళ్ళని ప్రిపేర్ చేయడము మంచిది. సో అండ్ మేము చిన్నగా ఉన్నప్పుడు ఇది అన్ని అడ్వైజులు ఏమి రాలేదు, ఛానల్స్ ఏం లేవు. బట్ అట్లీస్ట్ ఇప్పుడు యంగర్ పేరెంట్స్ ఎంత బిజీ లైఫ్లో అయినా కానీ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. అవును.